మరేరి మాగిపోద్దు దవ చేయాడిరి. ఇంట్లో లాభం ఏం లేదు, ఇంట్లో నట్టమే కానీ లాభం ఏం లేదు. ఈ వరి మొత్తం 3 ఎకరాల 3 ఎకరాల వరి దేవుడు వచ్చి ముంచిపోయిండు. దేవుడు వచ్చి ముంచిపోతే ఏం లాభం ఉన్నదవ్వా? మీద ముండ్లన్నీ ఏరుకుంటే అయ్యి డబ్బల. ఈ మిషన్ రమ్మంటే అంటాడు కదా, కోతులలో మర్రి అయిందమ్మా. ఇదంతా కోతులలో మర్రి ఎత్తే మిషన్ మంచిగా కొరుకుతుంది, లేకపోతే పండ్లు ఇరుగుతాయి. ముండ్లన్నీ ఉండి ముండ్లు కట్టెలు ఉండి పండ్లు ఇరుగుతాయి అనబట్టే అద్దంటే అయినకపోయి సన్నవి పెడదామి. సన్న వడ్లకు బోను సన్నరు సామామ ఇసురు పెడదామన్నారు. వానలు కొట్టి కొట్టుకపోయే ఈ వారి అంతా మొలకలు వచ్చినాయి చూడు ఎట్లా ఉన్నాయి గేగులోలే. అవలాల వ్యవసాయం చూడురి. రైతే రాజు అన్నాడట డాక్టర్. అక్కడికి పోతే అమ్మ రైతు ఎవ్వరికి భయపడమ్మా. రైతు చూడు ఏ కొడుకు భయపడరు, ఏ కొడుకు భయపడడానే. ఇక గిట్లుండే ఇప్పుడు ఈ వడ్లెవలు కొనాలి, మట్టి ఉన్నాయి అంటారు, దుమ్ము ఉన్నాయి వడ్లెవలు కొనమని అంటారు. అట్లా భయపడుడే. మిషన్ రాకపోయినా కానీ అట్లా రంజికి చచ్చుడే. ఏం కర్మ ఏం చెరా వ్యవసాయం చేస్తే. మేము అన్ని కోట్లకు ఉన్నామని అంటారు. ఇక ఈ కోట్లు చూడు లక్షలు చూడు. మీ ముత్తంత పంటకు 24 గంటలు నిద్రాగారం అనేదే ఉండదు. మన శాంతి లేని బతుకు ఈ రైతు బతుకు. ముండ్లు పైలం అవ్వాలి. ముండ్లు ఒక్కనాడు వచ్చి ముండ్లు ఇరిగితే ఇక ఇంత సెప్టిక్ అవుతుంది. నువ్వు ఇచ్చిన పైసలు ముండ్లకే కావాలని అంటారు. తాతిపరగా చూసుకుంటా. పాములు కూడా అంతా దాని కింద మలసక పంటాయి. నూనె కట్ల పాము కావచ్చు. కర్రాగా ఉన్నదా? చంపిర్రా మరి? పోయింది. అయ్యో ఎవరన్నా మొగోళ్ళు ఉంటే చంపుదురు. ఇంత నష్టమే.